కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని, అందులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఎలక్షన్స్లో మీకు ఏదైతే బెంచ్ ఇస్తామన్నారో దాన్ని కట్టుబడి ఈరోజు ఆ హామీలలో భాగంగా ఈరోజు కర్నూలుకి హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని మన నారా చంద్రబాబు నాయుడు గారు మన కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదన ఖచ్చితంగా హైకోర్టు కావాలని దాంట్లో మన బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి పంపించారు. ఆ ఆమోదం అక్కడి నుంచి కేంద్రం నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి ఈరోజు న్యాయవాదులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావడానికి, వేరే వాళ్ళకు ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ, మరి ఇదే విధంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు లాంగ్ వెళ్ళాలంటే, అమరావతికి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటిది కర్నూలు ఏర్పాటు చేయడం వలన కక్షదారులకు కూడా కొంత ఆర్థికంగా అంటే పేదవాళ్ళకు కూడా న్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకోసము మా న్యాయవాదం